మీ కుటుంబాల్లో క్షేమం ఎందుకు రాదు తెలుసా? చాలా కారణాలు ఉంటాయి. మీ ప్రార్థనలు దేవుడు వినడు కూడా. మీరు ఇతరులను క్షమించే స్వభావం ఉండదు. ఇప్పుడు ఒక కుటుంబం అన్నప్పుడు ఫ్యామిలీ ట్రీ అంటారు కదా, అంకుల్స్ ఉంటారు, ఆంటీస్ ఉంటారు, వాళ్ళు ఉంటారు, ఆడబిడ్డలు ఉంటారు, అత్తమామలు ఉంటారు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ఉంటాయి. పిల్లల ముందు వారిని విమర్శిస్తూ ఉంటారు, వారి నెగటివ్ క్వాలిటీస్ అన్నీ చెప్తూ ఉంటారు. నెవర్ బ్రేక్ ద ఫ్యామిలీ బాండ్. అంటే శత్రువులుగా భావిస్తారు. ఎందుకు? దేవుడు మీకు ఒక కుటుంబం ఇస్తే, కుటుంబం అనే వ్యవస్థ దేవుడిచ్చింది. అది పిల్లలను చిన్నప్పటి నుండి నారు పోసి పెంచుతారన్నమాట. బాబాయ్తో మాట్లాడద్దు, ఈ అత్తమ్మతో మాట్లాడద్దు, ఈమెతో మాట్లాడదు, ఆమెతో మాట్లాడదు. చాలా తప్పది. దట్ బ్రింగ్స్ కర్స్ ఆన్ ద ఫ్యామిలీ. ఎందుకంటే నువ్వు ఫైట్ చేస్తున్నావు అన్నమాట వాళ్ళతోటి, వీళ్ళతోటి. అది దేవునికి ఇష్టం కానే కాదు. గాడ్ నెవర్ లైక్స్. బికాజ్ ఫ్యామిలీలో స్ట్రైఫ్ రావడానికి నువ్వు ఒకవేళ కారకురాలైతే యూ విల్ రిసీవ్ ద పనిష్మెంట్ ఫ్రమ్ గాడ్. బికాస్ ఫ్యామిలీ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ సెటప్ బై గాడ్. ఆడబిడ్డతో కొట్లాడద్దు, ఇప్పుడు భర్తతో పెనుగులాడద్దు, భర్త ఇంటి వారిని కూడా గౌరవించాలి. అది పద్ధతి, అది దేవుని పద్ధతి. అది భార్యను ప్రేమిస్తారు, భార్య ఇంటి వారిని ప్రేమించారు. తెలుసులే మీ అమ్మ మీ నాయన ఇట్లా మాట్లాడద్దు. కష్టపడి ఒక పిల్లని పెంచి పెద్ద చేసి నీకు జీవిత భాగస్వామిగా ఇస్తే అంత అలకనా? ఆమె ఇంటి వారిని కించపరచొద్దు ఎప్పుడు. గాడ్ హ్యాస్ గివెన్ ఎ సెకండ్ సెట్ ఆఫ్ పేరెంట్స్ అనుకోవాలి. దేవునికి స్తోత్రం. నీకు ఒక సెట్ సరిపోలేదు, అందుకే ఇంకో సెట్, నీ భార్య పేరెంట్స్ కూడా నీ పేరెంట్సే. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, వాళ్ళ బంధువులు, వాళ్ళ సిబ్లింగ్స్ కూడా గౌరవించాలి. అప్పుడు యూ విల్ పట్టుకోలేనంత ఆశీర్వాదాలు కుమ్మరింపబడుతుంది. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు చేయలే ఆ పని. మై కాన్షియన్స్ ఈజ్ వెరీ క్లియర్ ఇన్ టెలింగ్ దిస్. మా కుటుంబాల్లో నేను ఎప్పుడు చేయలే. పిల్లలకు అలాగూ చేదు నూరిపోయలే. ఆయనతో మాట్లాడదు, ఆయనతో మాట్లాడదు, ఇట్లా అన్నారు, నన్ను ఇట్లా ఇన్సల్ట్ చేసినారు కాబట్టి వాళ్ళతో మాట్లాడడం మానేయండి ఎప్పుడు చెప్పలేదండి. క్లీన్ రికార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.